నమస్తే అండి. నేను మీ ప్రవీణ్ అద్దంకి అడ్వకేట్. ఈరోజు మనం బిఎన్ఎస్ఎస్ 2023 చట్టంలోనే సెక్షన్ 154 ఏం తెలియజేస్తుంది అనేది మనం తెలుసుకుందాం. అంటే మనం చూస్తూనే ఉన్నాం ప్రతిరోజు ఎట్లా అంటే అఫెన్స్ అంటే నేరాలు జరుగుతూనే ఉంటాయి. అంటే అవి మనం గుర్తించదగిన నేరాలు అంటే కాగ్నైజబుల్ అఫెన్స్ అని చెప్పేసి అంటుంటాం. అవి ఎలా అంటే కంటికి కనపడే విధంగా ఉంటుంటాయి ఆ నేరాలనే. ఎగ్జాంపుల్ ఎవరన్నా కొట్టుకోటాలు జరిగినప్పుడు కానీ, లేకుంటే ఏమన్నా మోసం చేసినప్పుడు కానీ, ఇలాంటివి ఏంటంటే కళ్ళకు కట్టినట్టు కనిపిస్తూ ఉంటుంటాయి. అలాంటి వాటిని మనం వెళ్ళి ఎవరైతే నష్టపోయారో బాధితులు వాళ్ళు వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినప్పుడు కొంతమంది పోలీస్ వాళ్ళే అర్థం చేసుకొని దాన్ని విచారించి ఎఫ్ఐఆర్ చేస్తారు. ఇన్ కేసు ఎఫ్ఐఆర్ చేయలేదు అంటే అది ఎఫ్ఐఆర్ చేయదగినటువంటి కేసు అయినా కానీ ఎఫ్ఐఆర్ చేయలేనప్పుడు మనం వాళ్ళతోటి అకార్డింగ్ టు భారతీయ నాగరిక సురక్ష సంహిత 2023 చట్టంలోనే సెక్షన్ 154 ప్రకారం ఎఫ్ఐఆర్ చేయించే రైట్స్ మనకున్నవి. అది వాళ్ళు ఏదో దాన ధర్మంతోటో లేకుంటే జాలిపడో కాదు. ఆ ఎఫ్ఐఆర్ చేయించడం మనకున్న లీగల్ రైట్ అని చెప్పేసి ఈ యొక్క చట్టం తెలియజేస్తుంది. అది కూడా చాలా వరకు ఏంటంటే మనం చూస్తూనే ఉంటుంటాం, ఎంతో ఇబ్బందులు పడుతూ ఉంటుంటారు, పోలీసు వాళ్ళు రెస్పాండ్ అవ్వరు. అది అలాంటప్పుడు ఎవరన్నా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ అనేది కంపల్సరీ ఒక పోలీస్ వాళ్ళు రాస్తే మనకి చదివి వినిపించాలి. ఆ కంప్లైంట్ ఏం రాశారు, దాంట్లో సంతకాలు కరెక్ట్గా చేపించేసి ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి ఆ ఎఫ్ఐఆర్ కాపీని కూడా ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో ఆ కంప్లైంట్కి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక ఎఫ్ఐఆర్ కాపీని కూడా ఇవ్వాలి అని చెప్పేసి ఈ యొక్క చట్టం తెలియజేస్తుంది. అందుకని ఎవరైనా సరే ఏదైనా నష్టం జరిగినప్పుడు ఈ యొక్క యాక్ట్ ద్వారా ఈ యొక్క సెక్షన్ ద్వారా మీరు వెళ్ళి ఎఫ్ఐఆర్ చేయించుకునే రైట్స్ ప్రతి ఒక్కరికి ఉన్నాయని చెప్పేసి ఈ యొక్క వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. మీకు ఇలాంటి లీగల్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. మీకు ఇంకా ఫుల్ క్లారిటీ కావాలి, ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే తప్పకుండా కాల్ చేయండి. మీకు అందుబాటులోనే ఉంటుంటాను. దాంతోపాటుగా మన ఛానల్ని లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.